హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైపోయిందనమాట. చెప్పాలంటే మంత్స్ అయిపోయింది. సో, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో, ఇక్కడి నుంచి ఇంకా స్ట్రిక్ట్‌గా ఒక షార్ట్ వీడియో ఈవినింగ్ 6:00కి అలా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాననమాట. ఇప్పుడు మెయిన్ థంబ్‌నెయిల్ వచ్చేసరికి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది నేను రిసీవ్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇది వచ్చి చాలా రోజులైంది. బట్ వీడియో అయితే లేట్ అయిపోయిందనమాట. సో, ఇది స్పీడ్ పోస్ట్‌లో వచ్చింది నాకు. ఇదిగో చూసారు కదా, గూగుల్ యాడ్సెన్స్ అని. సో, ఇందులో మనకి ఒక పిన్ అయితే ఉంటుందన్నమాట. సో, దీన్ని మనం ఎంటర్ చేస్తే అది అడ్రస్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. సో, ఇలా ఉంటుంది ఇది. ఇక్కడ పిన్ అనేది ఉంటుంది. సో, నాకు ఒక అటెంప్ట్‌లోనే పిన్ అనేది వచ్చేసిందనమాట, ఏమీ ప్రాబ్లం అవ్వకుండా. సో, అలా ప్రాబ్లం అవ్వకుండా నేను ఎలా అప్లై చేసుకున్నాననేది నేను ఈ వీడియోలో మీతో చెప్దామని అనుకుంటున్నాను. సో, షార్ట్‌గా, స్వీట్‌గా, అలాగే ఎక్కువ లెంతీగా వీడియో కాకుండా. సో, అంతకన్నా ముందు నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నా ఛానల్లో నేను చాలా మిస్టేక్స్ చేశాను. ఎందుకంటే నాకు ఈ పిన్ ఇప్పటికే నాకు ఎప్పటికో రావాలి, కానీ నేను చాలా మిస్టేక్స్ చేశానన్నమాట. సో, అవేంటంటే ఒక టైమ్లీగా అప్లోడ్ చేయలేదు. అలాగే నాకు వ్యూస్ రాపోయేసరికి నేను డౌన్ అయిపోయి ఎందుకు వీడియో తీయాలి, వ్యూస్ రావట్లేదు అని డౌన్ అయిపోయి నేను అసలు వీడియోస్ తీసేదాన్ని కాదు. అసలు వీడియోస్ మీద నాకు ఇంట్రెస్టే వచ్చేది కాదనమాట. నా ఛానల్లో వైరల్ అయిన ఒక వీడియో, అంటే వైరల్ అంటే ఏదో మిలియన్స్లో వ్యూస్ వచ్చేయలేదు, కనీసం ల్యాక్స్లో కూడా రాలేదనమాట. ఒక ప్రీటర్మ్‌ది డెలివరీ స్టోరీ చెప్పాను కదా నేను, మా బాబుది. సో, ఆ స్టోరీ చాలామందికి కనెక్ట్ అయిందనమాట. ఒక 20K అలా అయింది వ్యూస్. కాకపోతే సబ్స్క్రైబర్స్ అయితే అంత రాలేదు. ఎందుకంటే వాళ్ళు వీడియో అనేది చూసి లైక్ చేసి షేర్ చేయకుండా వెళ్ళిపోతారు కాబట్టి అంత రాలేదన్నమాట. సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకోవాలి అంటే మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. డైలీ ఒకే టైంకి అప్లోడ్ చేయాలి. డైలీ ఒక 2 షార్ట్స్ కానీ 2 to 3 షార్ట్స్ అనమాట. అంతకన్నా ఎక్కువ అప్లోడ్ చేసినా మనకేమీ రికమెండేషన్లోకి అయితే వెళ్ళదు అది. సో, ఇంకా ఏంటంటే ఓన్ వాయిస్తో కంటెంట్ చేస్తే ఇంకా బాగా రీచ్ ఉంటుంది. మధ్యలో నేను రీల్స్ అప్లోడ్ చేయడం, అలాగే ఇంకా అలా అనమాట. ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలనే సెన్స్లో నేను వీడియో అప్లోడ్ చేయడం ఇవన్నీ చేశాను. సో, నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే నేను ఇప్పుడు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక షార్ట్స్ వీడియోస్లో డైలీ ఒక ఈవినింగ్ 6:00కి అలా అప్లోడ్ చేస్తాను. సో, ఆఫ్టర్నూన్ కుదిరితే ఆఫ్టర్నూన్ 2:00 ఒకటి, ఈవినింగ్ 6:00 ఒకటి అలా అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే నన్ను ప్రీటర్మ్ డెలివరీ గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు, కామెంట్స్లో చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో, నేను ప్రతి డౌట్ కామెంట్ని రాసుకుని కిందన నేను డైలీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఒక షార్ట్ వీడియో ఆర్ 2 షార్ట్ వీడియోస్ అనమాట. సో, మధ్యలో వేరేవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాకపోతే మీరు దానికి తగ్గట్టు, ఎందుకంటే నాకు ఆ వీడియోయే ఎక్కువ వెళ్ళింది కాబట్టి నేను దానికి రిలేటెడ్గానే నేను చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఎందుకంటే దానికి తగ్గ ఫుడ్ ఏంటి, దానికి తగ్గ నేను తీసుకున్న కేర్ ఏంటి, ఇవన్నీ ప్రతి సింగిల్ డౌట్కి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను నేను ఈ ఛానల్లో. ఇప్పుడు కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇప్పటికే చాలామంది ఒక డెలివరీ వీడియోతో కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా దాని రిలేటెడే డైలీ రావు కదా. సో, ఇంకా దాని రిలేటెడ్లో టాపిక్స్ వస్తూ ఉంటాయి, ఆ వీడియోలో ఇంక్లూడ్ చేసేవి ఉంటాయి. సో, అలా వ్లాగ్స్ కూడా మీరు చూస్తూ ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వ్లాగ్స్లో కూడా తెలుస్తాయి అన్నమాట. సో, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. దివ్య వ్లాగ్స్ ఇన్ చెన్నై అని ఉంటుంది నేమ్. సో, ఇదనమాట నేను చెప్పదలుచుకున్నది. ఇప్పుడు పిన్ టాపిక్లోకి వెళ్దాము. ఎందుకంటే పిన్ అనేది చాలామంది చాలా రకాలుగా వెళ్ళి అనవసరంగా సక్సెస్ అవ్వకుండా వెనక్కి పిన్ అనేది మనకి 3 అటెంప్ట్స్లోనే వస్తుందన్నమాట. 3 అటెంప్ట్స్ రాకపోతే ఇంకా ఛానల్ అనేది బ్లాక్ అయిపోతుంది కంపల్సరీగా. సో, నేను పెద్ద ఎక్కువ కన్ఫ్యూజ్డ్గా చేయలేదు. నేను మా హస్బెండ్ హెల్ప్ తీసుకుని చేశానన్నమాట. ఎందుకంటే నేను అక్కడ ఇచ్చినవి మనం కంపల్సరీగా 4 అనేవి ఇవ్వాలన్నమాట. 4 ఐడెంటిఫికేషన్స్ అనమాట మన ఐడెంటిటీలో. ఒకటి ఓటర్ ఐడి, ఒకటి పాన్ కార్డు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, ఇంకొకటి మేబీ ఇంకొకటి ఏదో ఉంది. సో, అలాగా నేను
ఎందుకు ఇచ్చానంటే ఆధార్ కార్డ్ అయితే అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే ఆధార్ కార్డ్ ఇస్తే ప్రాబ్లం ఏమంటే మనకి ఆధార్‌లో ఒక అడ్రస్ ఉంటుంది. అలాగే మనం ఉండేది మేబీ వేరే చోట అయ్యి ఉండొచ్చు. లేదంటే వేరే రాష్ట్రం కూడా అయ్యి ఉండొచ్చు. సో, దానివల్ల ఏంటంటే మనం ఆధార్‌లో అప్లై చేస్తాం. అదేమో అడ్రస్ వెరిఫికేషన్‌కి పిన్ అనేది రాదనమాట. సో, మనం పాన్ కార్డ్ ఇచ్చామనుకోండి, జస్ట్ మనం మన పాన్ నంబర్‌తో ఫోటోస్ 2 సైడ్స్ తీసుకుని అప్లోడ్ చేసుకుంటే అది అక్కడ యాక్సెప్ట్ చేస్తుందనమాట. అది అక్కడ యాక్సెప్ట్ చేయకపోతే అక్కడే తెలిసిపోతుంది అది యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పేసి. సో, అందుకని చెప్పేసి పాన్ కార్డ్ ఇచ్చారంటే ఏ ప్రాబ్లము రాదు. పాన్ కార్డ్ అయితే మనకేమీ అడ్రస్ అనేది ఉండదు కాబట్టి పాన్ కార్డ్ ఇచ్చుకుంటే పాన్ కార్డ్ ఇచ్చినప్పుడు మన మెయిలింగ్ అడ్రస్ అలాగే మనం ఉంటున్న అడ్రస్ సేమ్ 2 ఒకటే ఇవ్వాలన్నమాట. అంతేగాని మన ఓన్ హౌస్ అక్కడ ఉంది కదా అని మన ఓన్ హౌస్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడేమో మనం ఉంటున్న డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ కూడా మనకి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యి మనకి పిన్ అనేది రాదు. సో, పాన్ కార్డ్ ఇచ్చినప్పుడు మనం ఉంటున్న అడ్రస్‌లోనే అడ్రస్ వెరిఫికేషన్‌కి అడ్రస్, సో మనకి మెయిలింగ్ అడ్రస్ అని చెప్పేసి 2 అడ్రస్‌లు ఒకే అడ్రస్ ఇవ్వాలి. అదే మీరు ఆధార్ కార్డ్ ఇచ్చేటట్టయితే ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రస్ మెయిన్ నేమ్ అనేది మనం కంపల్సరీగా అదే నేమ్ ఇవ్వాలి. సో, అసలు ఇంటి పేరు మారిపోతుంది కదా మనం మ్యారేజ్ అయిన తర్వాత. మారిపోయినా కూడా మీరు మీ సర్నేమ్ అనేది మ్యారేజ్‌కి బిఫోర్ ఏముంటుందో అదే ఇవ్వండి. సో, నేను అదే ఇచ్చాననమాట. ఎందుకంటే నాకు పాన్ కార్డ్‌లో నా నేమ్ అలానే ఉంటుంది కాబట్టి నేను వెరిఫికేషన్‌కి మనం ఏ నేమ్ ఇస్తాము కంపల్సరీగా అదే నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. సో, నాకు ఎంత లక్కీ అంటే నేను జస్ట్ ఆ రోజు మేము ఊరు వెళ్తున్నాం అనమాట. ఆ రోజు జస్ట్ ఇంకా ట్రైన్‌కి మేము స్టార్ట్ అవ్వబోతున్నాం రెడీ అవుతుంటే అప్పుడు వచ్చింది పోస్ట్ అనేది. ఎందుకంటే మనం సిగ్నేచర్ చేసి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే లేదంటే ఇది ఇవ్వరు. సో, సిగ్నేచర్ చేసి తీసుకోవాలి కాబట్టి నేను వెంటనే తీసుకున్నాను. ఎందుకంటే ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. అమ్మయ్య లక్కీగా వచ్చింది, లేదంటే ఇంకా ఎన్ని డేస్ పట్టేదో. నేనేమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. అక్కడ ఒక 15 డేస్ అలా ఉంటాం కదా. సో, మళ్ళీ ఇది బ్యాక్కి వెళ్ళిపోయిందంటే మళ్ళీ రావడం చాలా అంటే చాలా కష్టం. సో, నేను అప్లై చేసిన ఒక 1 వీక్‌లోనే వచ్చేసింది నాకు. 1 వీక్ కూడా పట్టలేదు. 1 వీక్ బిఫోరే వచ్చేసింది అనమాట. సో, మెయిన్ మన నేమ్ అండి. మన నేమ్ సిగ్నేచర్ ఒకేలా ఉండాలి. సో, మనం ఇచ్చే నేమ్ ఇదిగో చూసారు కదా. మాది ఇప్పుడు ఇనీషియల్ నాది సొంటి అనమాట. బట్ నా నేమ్ కొల్లూరు, మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు. సో, ఇంకా అదే పెట్టుకుని నేను అయితే ఇచ్చానమాట అడ్రస్ వెరిఫికేషన్‌కి. మనకి అడ్రస్ వెరిఫికేషన్ అనేది ఈ పిన్ వలన అడ్రస్ వెరిఫికేషన్ అవుతుంది తప్ప వాళ్ళెవరూ అడ్రస్కి వచ్చి వెరిఫికేషన్ అనేది చెయ్యరు. ఈ పిన్ అనేది మనకు వచ్చి మనం అందులో ఎంటర్ చేశాక వీళ్ళు ఇచ్చిన అడ్రస్లోనే వీళ్ళు ఉంటున్నారనమాట అని వాళ్ళు యాడ్సెన్స్‌లో మనం ఎంటర్ చేసినప్పుడు ఈ పిన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి అడ్రస్ వెరిఫికేషన్ చేస్తారనమాట. ఐడి వెరిఫికేషన్ కూడా మనకి వెంటనే కంప్లీటెడ్ అని వస్తుంది పక్కన. సో, అది కూడా నేను ఏమైనా వీడియో తీసుంటే పక్కన మీకు స్క్రీన్ షాట్లో పెడుతూ ఉంటాను. మనం ఇది ఎంటర్ చేయగానే అడ్రస్ కూడా వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వస్తుందన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో, బ్యాంక్ డీటెయిల్స్ అనేవి నేను కూడా ఇంకా ఇవ్వలేదు. సో, ఇచ్చినప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో, నేను చేసిన చిన్న మిస్టేక్స్ ఏంటి, అలాగే నేను ప్రాపర్గా చేయకపోవడం వల్ల వచ్చిన బాధలు ఏంటి అనేవి చెప్పాను కదా. ఇప్పుడు కూడా నేను ఇంకా గివ్ అప్ ఇవ్వటం లేదు. ఎందుకంటే నాకు గివ్ అప్ ఇవ్వడం ఇష్టం లేదు. స్టార్ట్ చేశాను కదా, నాకు ఎందుకు రెవెన్యూ రాదు, అందరికీ వస్తుంది కదా, ఎందుకు మనం చేయలేము అని చెప్పేసి స్ట్రెస్ఫుల్గా అనమాట. ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అలాగే చాలామంది సక్సెస్ అవుతున్నారు, ఏమీ లేని వాటికి కూడా వ్యూస్ వస్తున్నాయి. నాకు ఒక వీడియో కనెక్ట్ అయినా కూడా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనే ఒక ఫీలింగే ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే నాకు న్యాచురల్గా వ్లాగ్సే తప్ప నేనేమి పెద్దగా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి షూట్ చేసే టైప్ కాదు నేను. ఎందుకంటే నాకు ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి, నాకున్న కమిట్మెంట్స్ బట్టి నేను ఓన్లీ హోమ్ వ్లాగ్సే ఎక్కువ చేస్తానన్నమాట. ఎందుకంటే ప్రేక్షకులు అవి కోరుకుంటున్నారు కదా, మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియో చేయాలి, ఇక్కడికి వెళ్ళి వీడియో చేయాలి అనే
అంత థాట్ కానీ అంత ఇది కానీ నాకు లేదనమాట. ఎందుకంటే నాకు 2 కిడ్స్ ఉన్నారు. అలాగే అత్త, మామ, మేము మొత్తం 6 మెంబర్స్ ఉంటాము. మేము 6 మెంబర్స్కి నేను తెల్లారితే అన్నీ ఏం కావాలో రిక్వైర్మెంట్స్ అన్నీ చూసుకోవాలి. పిల్లలకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూసుకోవాలి. నేను నా హోమ్ జాబ్ మీద నేను అదే వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నచ్చితే చూస్తున్నారు, నచ్చకపోతే ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇంట్లో జరిగేదే. కాకపోతే నేను పెద్దగా వ్లాగ్స్ తీయను. జస్ట్ ఒక 15 మినిట్స్ బిలో ఉండే వీడియోనే అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట, అంతే. సో ఇదే అనమాట నాకు వచ్చిన పిన్కి నేను ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే పిన్ వచ్చేస్తే హ్యాపీనెస్ ఏమీ ఉండదండి. ఎందుకంటే పిన్ వచ్చేస్తే $100 అవ్వవు కదా. జస్ట్ పిన్ అనేది ఒక $10, $11, $15 బిలోగా అవ్వాలన్నమాట. అలా అయితేనే పిన్ అనేది మనం అప్లై చేసుకోవడానికి అక్కడ చూపిస్తుంది. మనం పిన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనం ఏదైనా మనకి దిగితేనే కదా లోతు తెలుస్తుంది. అలాగే దిగిన తర్వాతే యూట్యూబ్ నేర్చుకున్నాను అనమాట. నేను స్టార్ట్ చేసే ముందు నాకు అసలు ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలీదు. జస్ట్ నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అంతే. నేను రాయాలనుకున్నది రాసేసి టైటిల్లో. సో అంతే అనమాట. అంతే ఈ వీడియో. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో please watch and subscribe to my channel. Thank you for watching. Take care. Bye bye.